ఆ దేవాలయ గోపురం, హిందువులకు సంబంధించినటువంటి దేవాలయం యొక్క గోపురం ఉన్నది. ఈ గోపురం పక్కన పెడితే అటు సైడ్ ఏమో చర్చ్ ఉన్నది, అటు సైడ్ చర్చ్ ఉన్నది. ఇటేమో ముస్లిమ్స్కి సంబంధించినటువంటి దర్గాకు సంబంధించినటువంటి సింబల్స్ ఉన్నాయి. ఆ వెనుక సైడ్ వచ్చేసి మనకి బుద్ధుడికి సంబంధించింది. ఈ 4 అసలు ఏందిరా ఈ టెంపుల్కి సంబంధించిన ఆ పైన కలుషం ఉన్నది, కలుషం ఉన్నది. కలుషం పక్కకు ఇవన్నీ ఏంది అసలు దేవాలయం, వీటి పక్కకు అసలు క్రాస్ సింబల్స్ ఏంటిది? ఓకే, సర్వ మానవ సౌభ్రాతృత్వము అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా మనం. పోనీ అది అనుకుందాం. అది అనుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ పైన నేను ఓపెన్ చేసి చూసిన, ఇట్రా నేను చూపిస్తా. ఇది ఇక్కడ పైన ఏం జరుగుతున్నది ఏంది అనేది. ఇగో ఇటు ఎవరున్నారో మీకు తెలుసు, ఇటు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇటు ఎవరున్నారో అందరికీ తెలుసు. మరి ఆ పైన ఎవరున్నారు చూడరు? పైన విఘ్నేశ్వరు ఉంది, అటు తిప్పి ఇటు తిప్పి ఆ పైన విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాన్ని పెట్టిదబ్బా. ఇప్పుడు ఇక్కడ ఇందిరాగాంధీ ఉండేది, ఈ కింద ప్రపంచం మన దేశం ఉండేది, ఆ పైన చెప్పులేసుకుని ఆమె ఉండేది, ఈ పక్కన సింహాల ముచ్చటేది, కట్టినోళ్ళు ఎవరు, చేసేటోళ్ళు ఎవరు, ఆ పైన విఘ్నేశ్వరుని ఎందుకు పెట్టిర్రు? పోనీ మిగిలినవన్నీ మీ ఇష్టం, పెట్టిర్రు చేసిర్రు. మీకున్నటువంటి ఆ సెక్యులరిజం పిచ్చిని, దరిద్రాన్ని ఎంత మేర చూపించుకోవాలో అంత మేర చూపించుకున్నారు ఈ మిగిలిన కట్టడాలు మొత్తంలో. కానీ విఘ్నేశ్వరుడు ఎందుకు వచ్చింది?